మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుంటూరు జిల్లాలోని జొన్నలగడ్డ ప్రాంతంలో డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉండటంపై ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్కి వచ్చారు. అసలు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం, ఏం జరిగింది అని చెప్పేసి. మేము జొన్నలగడ్డ నుంచి వచ్చామండి. మా ఇంటి దగ్గర డ్రైన్ ప్రాబ్లం ఉంది. రెగ్యులర్గా 30 సంవత్సరాల నుంచి ఒకే డ్రైన్లో వెళ్తుంటే మళ్ళీ ఇప్పుడు కాలువలు, ఇంతకుముందు కాలువలు ఇప్పుడు సర్పంచ్ గారు కాలువలు పెట్టించారు. కాలువలు పెట్టిస్తే వాళ్ళు ఏం చేశారు, వాంటెడ్గా అవతల వాళ్ళు తీపిచ్చారు. అంత వర్క్ జరిగింది. కాలువలు తీయడానికి క్రెయిన్లు అన్నీ తీశారు. తీసిన తర్వాత కూడా వాళ్ళు అపోజిట్ వాళ్ళు ఏం చేశారంటే ఉన్న కాలువను పూర్తి చేశారు. మళ్ళీ ఉన్న కాలువను పూడ్చి వర్క్ చేయనీయకుండా అన్నీ ఆపేస్తున్నారు. వర్క్ చేయనీయకుండా ఎవరు ఆపేస్తున్నారు? మండల ప్రెసిడెంట్ గారు ఆపుతున్నారండి. మనం రెగ్యులర్గా పంచాయతీ నుంచి ఎంపీడీఓ గారు మొన్న వచ్చి సర్వే చేశారు. సర్వే చేసి 4 పక్కల తీయమని ఆర్డర్ ఇచ్చారు. 4 పక్కల తీయమని ఆర్డర్ ఇచ్చారు. వర్క్ స్టార్ట్ చేయడానికి క్రెయిన్ వచ్చింది. 15 మంది వర్కర్స్ కూడా వస్తే వాళ్ళని కూడా వెనక పంపించేశారు. మళ్ళీ తర్వాత మేము వచ్చి గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఇచ్చాం. మళ్ళీ టైం కూడా అయిపోయింది, 30 డేస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా గ్రీవెన్స్కి వచ్చాం. ఇప్పుడు 30 డేస్ అయినా కూడా వీళ్ళు వచ్చి కానీ అది చూడటం కానీ ఏం చేయలేదా? ఏం చేయలేదండి. వచ్చి చూసి వెళ్ళారు కానీ చూసి వర్క్ అయితే చేయలే. ఇక అంతే పెండింగ్లో ఉంది. వస్తున్నారు, వెళ్తున్నారు కానీ మాకైతే ముందుకు జరగట్లేదు. ఒక ఇంటి కోసం 10 ఇల్లు 15 ఇల్లు ఇబ్బంది పెడుతున్నారండి. ఆ లైన్లో మొత్తం 15 ఇల్లు ఉన్నాయి. కేవలం ఒక ఇంటి వల్ల ఆ వర్క్ అంతా ఆగిపోతుంది. చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు మేడం. ఇంకొకటి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల వాళ్ళకి ఆ చిన్నపిల్లలు హెల్త్ ఇష్యూస్ వల్ల అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు మేడం. వాళ్ళకి కూడా ఫీవర్స్ రావడము, కోల్డ్, కాఫ్, డెలివరీ అయిన వాళ్ళు రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారు. 2 months డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి డెలివరీ అయిన తర్వాత 5th month స్టార్ట్ అయ్యి 6th month నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఈ ఒక్క ఇంటి వల్ల 10 మందిలో 3-4 ఇల్లు డెలివరీ అయిన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి LKG, UKG 1వ తరగతి నుంచి 5th క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దేనికోసం వచ్చారు మీరు ఇక్కడికి? అంటే మేము కాలువలు తీసారండి. ప్రెసిడెంట్ గారు తీసి అన్ని పడగొట్టేసింది. ఒక్కింటి వాళ్ళు మెట్లు పగలగొట్టకుండా వాళ్ళు ఆపేసారు కాలువ. ఇటు పొయ్యే నీళ్లు పానీ ఇట్లా అడ్డేసారు. అధికారులు వచ్చి 4 పక్కలు చేద్దాం, 2 పక్కలు వద్దులే అన్నారు. మేము 2 పక్కలు అయినా కానీ ఇటు ఎప్పుడు పోయే నీళ్ళు పానీమంటున్నాం. వాళ్ళం పానీ ఇట్లా అడ్డేసారు. అడ్డు పెట్టి అంతే ఉంది. ఇప్పుడు 3వ నెల అండి అది జరిగి. అధికారులు వచ్చి చేయమంటున్నారు, వాళ్ళు చేయని ఇట్లా. ఒక రామచంద్రరావు, సాగరే, గోపి వీళ్ళు ఆపేస్తున్నారు కాలువ. మా పార్టీ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి నుంచి మేము లెటర్ తెచ్చుకున్నామని మమ్మల్ని ఆపేస్తున్నారు. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, లెగలేని వాళ్ళు ఉన్నారు, పిల్ల తల్లులు. మేము దిగటానికి ఎక్కడానికి ఇబ్బందిగా ఉంది మాకు. ఇప్పుడు 4వ నెల కాలువ తీసి 3 నెలలు 4 వచ్చింది. ఎంత ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. అసలు అంతకుముందు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా పోలీసులకు కానీ, కలెక్టర్ వాళ్ళకి కానీ? చేశారండి, చేశారు. కేసు పెట్టారు. వాళ్ళు కేసు పెట్టారండి మా మీద. అధికారులు తక్షణమే దృష్టి సారించి ఎవరైతే ఈ డ్రైనేజ్ ని బ్లాక్ చేశారో వాటిపై తగిన చర్యలు తక్షణమే తీసుకొని డ్రైనేజ్ సిస్టమ్ ని కూడా తొందరగా పూర్తి చేయాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ కిరణ్ తో దివ్యాగేరా.